దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము స్వస్థత అనే అంశంలో మరి 13 అంశంలోకి వచ్చాం. కనుక మనం ఈ యొక్క అంశాలన్నీ చాలా అంశాలు ఉన్నాయి. స్వస్థత గురించి, యేసు ప్రభు ఈ లోకంలో చేసిన కార్యాల గురించి తలంచుకుంటూ కొంచెంగా దాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వనుసు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత భక్తికోడి జన్మ చేత నిత్యమును పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా, నీ నామాన్ని బట్టి స్తుతిస్తుండగా, దేవా మా స్తుతులు అంగీకరించి ప్రభా, నీవిచ్చిన అధికారాన్ని బట్టి, నీవిచ్చిన బలాన్ని బట్టి, నీవిచ్చిన శక్తిని బట్టి, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీవిచ్చిన జ్ఞానమును బట్టి నాయన నీ యొద్దకు వచ్చాం. వచ్చిన మమ్మలను నీ ఆత్మ ద్వారా నింపి బలపరిచి దీనదాసుడైన నన్ను ప్రభా నీ బిడ్డల ఎదుట నాయన నీ ఎదుటగా నీ బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో దేవా, మాట్లాడేది నేను కాదు నీవే. నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ వాక్య యొక్క మర్మాలు నీ బిడ్డలకు బయలుపరచమని త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యమును ధ్యానం చేయటకు దేవుడు మనకి ఎంతగానో ఆదరణ కలగజేసిన వారిగా ఉన్నారు. ఎందుకనగా దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి అనేకమైన విషయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి వింటూనే ఉన్నాం. గనుక ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు ఏదైతే మనకు చెప్పుచున్నాడో, ఏదైతే మనం వింటున్నామో ఆ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథములో అనేకమైన విధములుగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయములో 28వ వచనం మనం చదువుతున్నప్పుడు మన గమనించాలి ప్రియులారా. ఇక్కడ అనేకమైన రీతిలుగా ఇక్కడ ఏమని రీతిగా రాయబడుతున్నదంటే మనం గమనించాలి. మనము ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఆయన అద్దరియున్న నజరేనియ దేశముకు చేరగా, యేసు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అద్దరి ఉండగా అనగా ఆయన ఆ స్థలముకి వెళ్ళి ఏం చేశాడు ఆయన అనేది మనం చదువుతున్నప్పుడు, దెయ్యములపై 2 మనుషులు, ఇక్కడ చూడండి, 2 మనుషులు, దెయ్యం పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయటికి వచ్చుచున్నారు అనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నారు. అయితే ఆయనకి ఎదురుగా వచ్చిరి వారు మిగిల ఉగ్రుడైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయిరి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకు పనేమి, కాలము ఓ దేవుని కుమారుడా, మాతో నీకు పనేమి, లేకపోతే నీతో మాకు పనేమి అనే రీతిలో మాట్లాడుచున్నారు పిల్లలు. ఇక్కడ మరలా చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ ఏమంటున్నారు? ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్ము బాధించుటకు ఇక్కడకు వచ్చితివా అని కేకలు వేసెను. వారిక దూరమున గొప్ప పందులు మేయుచుండగా, వారికి దూరముగా గొప్ప పందిలి మంద మేయుచుండగా, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల
ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకునిరి. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యుడును వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందలో ఆ మందంతయు ప్రభావముగా అంటే మహాసమూహముగా సముద్రంలో పడెను అనే విషయాన్ని ఇక్కడ సముద్ర ఒడిగా పరిగెత్తుకుపోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టిన వాడి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయన చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకునిరి. ఇక్కడ ఒక విషయం కనబడుతుంది. ఈ 4 వచనాల్లో కూడా మనకు కనపడుతున్న విషయం ఏంటంటే చాలా విషయాలు మనం గమనించాలి ప్రియులారా. ఇక్కడ 6-7 వచనాల్లో కనబడుతుంది ఏంటంటే మంచి కార్యము చేసేవాడిని ఎవరు కూడా నిలవనవరు. ఇక్కడ ఇద్దరు మనుషులు దెయ్యం పట్టినప్పుడు వాళ్ళే ఆ దెయ్యం పట్టిన ఆ మనుషులే యేసు ప్రభుని ఎదుర్కొన్న దెయ్యములు ఎదుర్కొంటాయి. ఓ దేవుని కుమారుడా, మాతో మీకు పనేంటి, నీతో మాకు పనేమిటి అనే రీతిలో మాట్లాడుతున్నాయి. అంటే మనుషులు ఏ రకంగా ఉన్నారు అనేది ఈ లోకంలో యేసు ప్రభు ఇక్కడ మనుషులందరూ ఏకమై ఆ పందుల వాడు ఊరులోకి వెళ్ళి వారందరికీ ఈ జరిగిన క్రియలను చెప్పి వారందరినీ వడువుగా అంటే మనుషులు వెంట పెట్టి తీసుకుని యేసు ప్రభుని అయ్యా మా ఊరి నుంచి నువ్వు వెళ్ళిపో అని వేడుకున్నారంట. అంటే యేసు ప్రభేమో దురాత్మల శక్తుల యొక్క సమూహం బంధించుటకు వస్తే ఇక్కడ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వద్దు మేము వాటితోటే మేము సహజీవనం చేస్తాం, వాటితోనే మేము జీవిస్తాము అనే రీతిలో ప్రజలందరూ మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. అలాగే మార్కు సువార్తలో కూడా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మార్కు గారు చెబుతున్న ఈ మాటలని మనం గమనిస్తే 5వ అధ్యాయంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ మనకు కనబడుతున్న మొదటి వచనం నుండి చూసినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అని మనం గమనిస్తే ఈ 5వ అధ్యాయం మొదటి నుండి వారు ఆ సముద్రముకు దగ్గరనున్న ఎరాసియను దేశమునకు వచ్చి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ ఒకటి పట్టిన సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడి వాడి సమాధులను వాసము చేసిన వాడు సంఖ్యలతో అయినను ఎవడిని వాణ్ణి బంధింపలేకపోయిరి. పలిమారి వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించునను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిను గనుక ఎవడను వాని సాధుపరచలేకపోయాను. అంటే దురాత్మలు 1 కాదు 2 కాదు సుమారు 30 పైగానే అక్కడ 2000 పైగానే పందులు ఉన్నాయంట. అక్కడ ఆ 2000 దెయ్యాలు ఒక మనిషిలో ఉండటం వల్ల అతను ఎంత బలంగా ఉంటాడో, శరీరం బలహీనం, ఆహారం లేకపోయినా కానీ దురాత్మల యొక్క బలం చాలా బలమైనది. ఇక్కడ యేసుప్రభు అంటున్న మాటలని వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలను సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకు వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు. ఇక్కడ ఏమన్నారు చూసారా?
దురాత్మతో నింపబడిన ఆ వ్యక్తి దురాత్మలన్నీ వచ్చి, ఓ దేవుని కుమారుడా, ఓ సర్వోన్నతుడా, దేవుని సర్వోన్నతుడు కుమారుడా, నాతో మీకు పనేంటి, కాబట్టి నన్ను ఏమీ చెయ్యమోకని ఆన పెట్టుకుంటున్నాము అన్నారు. అంటే దేవుని కుమారుడని మనుషులు గుర్తించట్లేదు కానీ దురాత్మలు గుర్తిస్తున్నాయి. దురాత్మలకు తెలుసు దేవుని ఆత్మ ఏదో, దురాత్మ ఏదో తెలుసు. కనుక దేవుని సేవకుడు ఎవరో, దురాత్మ సంబంధమైన మనుషులు ఎవరో దురాత్మలకు బాగా తెలుసు. ఒక్కొక్కసారి దురాత్మలు నిజమైన పరిచర్య, నిజమైన నీతి అనే యథార్థమైన సేవ, ప్రార్థన చేసే వారిని వారు వెళుతుండగానే దురాత్మ ఎదురుపడి, ఎందుకు ఇక్కడికి వచ్చావు, మీకేం పని ఇక్కడ అని వారికి వారే ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఇలాంటి విషయాలు చాలా ఎదుర్కొన్నాను నేను, కాబట్టి గమనించాలి. అయితే ఇక్కడ మనం ఒక్కసారి లూకా సువార్తలో కూడా చదువుతున్నప్పుడు ఈ మార్కు సువార్త 5వ అధ్యాయము 20 వచనము వరకు కూడా యేసు ప్రభు ఇక్కడ ఎలాగున్నదంటే ఈ 5వ అధ్యాయంలోనే సెలవిచ్చిన ఈ మాటలు, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు సేన, నా పేరేమి, నీ పేరేమని అడగగా నా పేరు సేన అనెను. సేన అంటే ఒకటి కాదండి, చాలా గుంపు కలిగిన సేన అంటారు. సేన అంటే అండి ఎక్కువ జనం ఉన్న వారిని సేన అంటారు. అయితే ఇక్కడ మేము అనేకలమని చెప్పి తమ్మును ఈ దేశము నుండి తోయలవద్దని ఆయన మిగిలా బ్రతిమాలుకు. ఇక్కడ దురాత్మలు బ్రతిమాలుకుంటున్నాయి. ఏమని? తోలివేది దేశం నుంచి మమ్మల్ని తోలివేయద్దు అని బ్రతిమాలుకుంటున్నాయంట. మనుషులు బతిమాలుకోవాల్సింది దురాత్మలు బతిమాలుకున్నాయి. అయ్యా మమ్మలను దీవించుము, మమ్మల్ని కరుణించుము, మా ఎడల దయ చూపించి మనుషులు బ్రతిమాలుకోవాల్సింది దురాత్మలు బ్రతిమాలుకున్నాయి. అంటే మనుషులు దురాత్మలు అంటున్నారు, మాకంటే మీరు భయంకరంగా ఉన్నారని దురాత్మలు ఏదో ఒక రోజున సాక్ష్యం ఇచ్చినట్టే ఉన్నాయి మన పరిస్థితులు. ఇక్కడ ఏమంటున్నారు? గనుక కొండ దగ్గర పందులు పెద్ద మంది మేయుచుండెను గనుక ఆ పందుల్లోని ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి ఇక్కడ చూడండి, అక్కడ పందుల గుంపు మేయుచున్నది, వాటి ఎద్దుకు మమ్మల్ని పంపుమని దెయ్యములు ప్రభువుని వేడుకున్నారంట. ఆయనని బతిమాలుకునెను. యేసు వాటి సెలవీగా ఆ పవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ఇక్కడ మత్తయి గారు ఒక రీతిగా ఇద్దరాన్ని రాశాడు, అందులో ఇక్కడ ఒకరని రాశారు. ప్రియులారా, కొన్ని రకాలే లూకా సువార్తలో కూడా మనం చదువుతున్నప్పుడు లూకా సువార్త 9వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉన్నది మనం చదువుతున్నప్పుడు 20వ వచనంలో ప్రభు సెలవిచ్చిన మాటలు మనం గమనించి ఇక్కడ మనం గమనించాలి ఒక్కసారి. ఎందుకు అంటే దేవుడు తన కార్యాలు గొప్పగా చూపించేవారు. బాప్తిసమిచ్చు యోహాననియు కొందరు, అంటే 19వ వచనము, ఏలియా అనియు కొందరు, పూర్వకాలము ప్రవక్తన అని ఒకడియు, పూర్వకాల ప్రవక్తని మరికొందరు చెప్పుకొనిచున్నారు. అందుకాయన మీరైతే నేనెవడని చెప్పుకొనిచున్నారని వారిని అడగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన ఇదెవనితో చెప్పవద్దని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనిషి కుమారుడు బహు శ్రమ పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అయచ్చమని చెప్పెను. అంటే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ఏ కార్యములు చేయనో, యేసుక్రీస్తు ఏ కార్యములు చేయబోతున్నాడు అనే విషయాలు మనం గమనించాలి. ఈ 3 వచనాలు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నాకు ఉన్న సమయం 20 నిమిషాలే. 22 నిమిషాలు 25 నిమిషాల్లో కంప్లీట్ చేయటం ఫస్ట్ నుంచి కూడా
నేను అలవాటు చేసుకున్నాను. గనుక ప్రియులారా, ఈ 3 వచనాల్లో 2 వచనాలు దురాత్మను ఏ రీతిగా దేవుడు బ్రతిమాలుకున్నాయో, దురాత్మలు ఎవరి ఎదుట వచ్చి దేవునిని వేడుకున్న, అయ్యా మమ్ములను నాశనం చేయకు, మమ్ములను వెలుపటకు ఒక దారి చూపించని దేవునిని వేడుకున్నాయి. అంటే దారి లేకుండా ఆయన ఏ రకంగాన బంధించగలడు, ఏ రకంగాన సాతానిక శక్తులను నాశనం చేయగలడని దురాత్మలకు తెలుసు. అందుకే నీతిగా నిజాతిగా సేవ చేసిన వారు మనుషులకు కానీ దురాత్మ శక్తులకు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, యోహాను గారు, బాప్తీసు యోహాను గారు, ఆయన ప్రజలు ఏమన్నాడు తెలుసు కదా, ఓ సర్ప సంతానమా అని పిలిచాడు. అంటే వారు పాపమునకు లోబడి సాతాను క్రియలకు లోబడి జీవించుచున్న మనుషులని చెప్పగానే చెప్పేశాడు ఆయన. అందుకని వారు యోహాను గారు ఎంక చూడడానికైనా, యోహాను గారితో మాట్లాడడానికైనా ఆనాడు భయపడ్డారంట. ఎందుకంటే ప్రవక్తలు మాట్లాడేటప్పుడు ఈనాడు మనుషులు ఎలాగున్నారని, లోకములో జీవించుతున్న మనుషులు స్వార్థం, అసూయ, అక్రమతో, అన్యాయముతో మనం జీవించుచున్నాము. కాబట్టి వాటన్నిటి నుండి విడుదల పొందాలంటే మనం కొంచెం పద్ధతి కలిగి జీవించాలండి. కాబట్టి ఈ లోకంలో నిన్ను ఏలుబడి చేసింది ఏంటి అంటే దురాత్మలు. మనం రాత్రికాల చదువుకున్నాం కదా, నిన్నటి కాలంలో ఏమనుకున్నాం, దురాత్మలు అవి ఎలాగూ మనిషిని అవి చూడవు, వినవు, మాట్లాడవు, కానీ మనిషిని ఏలుబడి చేస్తున్నాయి అని. దురాత్మకు ఏంటి, శాన అనే దురాత్మలకు రూపము లేదు, ఆకారము లేదు, గాలి రూపములుగానే జీవిస్తాయి. అందుకనే మనుషుల్ని ఆకర్షించుకుంటాయి, మనుషుల్ని పట్టుకుంటాయి. ఎలా పట్టుకుంటాయి అంటే చూడండి, తప్పు చేసిన వారిని, పాపము చేసిన వారిని మరొక రీతిగా పట్టుకుని వారి ద్వారా అనేకమైన కోరికలు తీర్చుకుని, ప్రియులారా, అనేకమైన ఆశలు తీర్చుకుని జీవితాన్ని కొనసాగించేటకు ప్రయత్నం చేస్తాయి. అందుకే మనుషులు కొందరు చనిపోయినా కానీ చనిపోవడానికి సిద్ధపడతారు, కానీ మార్పు చెందడానికి సిద్ధపడరు. అందుకనే కొందరు కఠినమైన జీవితానికి అలవాటు పడతా కానీ సిద్ధమే, కానీ మంచి మార్గంలో నడవటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారంతటి వారు చేసే పనులు కాదు, దురాత్మ. అందుకనే శత్రువు అయినా కానీ మనం వెళ్ళి మాట్లాడినప్పుడు, అప్పుడు అతను పిలిచినప్పుడు మనం ఎందుకులే అనుకోకుండా, శత్రువు దావీదు కీర్తనల గ్రంథములో చెప్పినట్టుగా శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరచానని సెలవిచ్చిన మాట, ఎవరైతే శత్రువు మన మనల్ని దాటి వెళ్తున్నాడో, బాగున్నావా బ్రదర్, బాగున్నారండి, బాగున్నావయ్యా అని పలకరించటంలో శత్రువుకు కూడా ఆలోచన పుట్టించబడి అవుతాం. అందుకే యేసుప్రభు దగ్గరికి వెళ్ళగానే దురాత్మలు ఏమన్నాయి, ఓ దేవుని కుమారుడా, ఓ పరలోక వారసుడా అని పిలిచాయి. ఎందుకు పిలిచాయి? దురాత్మలు గ్రహించాయి కాబట్టి దేవుని కుమారుడు భూలోకములో సంచరిస్తున్నాడు అని. అందుకనే ఏమంటున్నాయి, అయ్యా మమ్మల్ని నాశనం చేయకు, ఈ పట్టణము తోసివేయకు కాబట్టి అన్నప్పుడు ఏమన్నాయి, ఓరకనే ఉండుమని యేసుప్రభు చెప్పాడు. అవి వేడుకుంటున్నాయి, అయితే అదుగో వెళ్ళిపోండి అని చెప్పాడు. యేసుప్రభు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రియులారా, దురాత్మలు కూడా బ్రతిమాలుకుంటున్నాయి. ఎలాగూ బ్రతిమాలుకుంటాయంటే వేడుకుంటున్నాయి. ఎందుకు వేడుకుంటున్నాయి? దేని కొరకు వేడుకుంటున్నాయి అంటే వాటి బతుకుదేరుని జీవించొప్ప చేసుకుంటాకు. అలాగనే ఈ లోకంలో మనం శాశ్వతంగా జీవించాం, కానీ జీవించాలని ఆసక్తితో ఎన్నో కూడగట్టుకుంటాం, ఎన్నెన్నో సమకూర్చుకుంటాం, ఎన్నెన్నో సంపాదించుకుంటాం, కానీ మనం పట్టుకెళ్ళేది ఏమీ పట్టుకెళ్ళం. మన ఒంటి మీద వస్త్రం కూడా మనకు కూడా రాదు. నువ్వు తల్లి గర్భంలో నుండి ఏ రూపము కలిగి వచ్చావో అదే రూపముతో నువ్వు మరలా మనగా భూమిలోకి చేరిపోతావు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ గర్భంలోంచి వచ్చిన మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతున్నాడు. అందుకే యేసుప్రభు మొదట ఆదాముని మన్నులోంచి తీశాడు కాబట్టి అందరినీ మన్నులోంచి తీయలేదు. అక్కడ వీళ్ళ ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, రాజుగా, దేవుని దాసుడుగా ఉన్నప్పుడు, దేవుడు అతడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక ఎడారికి ఎముకలు
అనగా కుప్పవేయబడిన ఎముకల చోటకు తీసుకెళ్ళి ప్రార్థించమంటాడు దేవుడు. అతడు ప్రవచించమన్నప్పుడు అతను ప్రవచించినప్పుడు ఎముకలు ఏమంటే చెల్లాచెదిరిన ఎముకలంట, ఏళ్ళకి ఏళ్ళుగా ఎముకలు అన్నీ కూడా వాటికి అతికేసుకుంటున్నాయంట. చూడండి, కుప్ప వేయబడిన ఎముకలు ఎక్కడెక్కడో ఉన్నా కూడా అవి బయటకు వచ్చి ఆ దేహానికి అంటుకుంటున్నాయంటే తర్వాత అన్నాడు, దేహము కొరకు ప్రార్థించాడు, తర్వాత ప్రాణము కొరకు ప్రార్థించాడు, తర్వాత మహాసైన్యముగా మారినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. పిల్లరా, మనుషులు చేయిష్టలండి. మనిషి మాట్లాడేవాడు కాబట్టి శ్రేష్ఠుడిగా దేవదూతలను అనేకులు ఎలా నిన్ను నన్ను దురాత్మలు ఆకర్షించుకుంటా కారణం ఏంటి? రూపం ఉంది కాబట్టి. మనకి రూపం లేకపోతే నిన్ను నన్ను ఏర్పరచుకోవు. దురాత్మలకు ఉన్నాయి, చెట్టులకు ఉన్నాయి, వృక్షాలకు ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి, వాటిని ఏర్పరచుకుంటున్నాయి అప్పుడప్పుడు, కానీ అవి ఎక్కువగా సహకరించవు. కానీ మనిషి జీవితకాలం బ్రతికినంత కాలం తర్వాత తన కుమారుడును కూడా సహకరించుటకు అవకాశం ఇస్తా. అదే చూడండి, పాపక్రియలు కర్మక్రియలు అంటాం కదా. నువ్వు చేసిన పాపం నువ్వు తొలగించుకోకపోతే అది నీ పిల్లల మీదకి వస్తుంది. అంటే నీ మీద ఏం చేస్తాం, నీ పిల్లలను కూడా వాడి దురాత్మ లుసిఫర్గడు ఏం చేస్తాడంటే, మరి శానాలు అనే పేరు పెట్టబడి నీ పేరు ఏంటంటే శానా అన్నాడు. వాడు దత్తత తీసుకున్నట్టుగానే ఉంటుంది. మొత్తం మన జీవితాంతమాను అగ్రిమెంట్ రాయించుకున్నట్టుగానే నీ తర్వాత నీ కుమారుల తర్వాత అందరూ నాకు దాసోహం అవ్వాలి అన్న రీతిలో సాతానికి మనం చోటిస్తున్నాం. దానికి ఈ రాత్రి కాలంలో ఈ సాయంకాల పూట వింటున్న మీరు నేను, ఈ దినమున వింటున్న మీరు నేను అసలు దేవుని వాక్యమును ఎందుకు వినాలి అంటే, నీ మీద దురాత్మ ఆవరించకుండా ఉండాలంటే వాక్యానికి లోబడాలి. నువ్వే మతము ఏ కులము నేను చూడట్లేదండి. ఇక్కడ అందరూ సమానులే. కానీ దేవుని ఆత్మ చేత నింపబడిన ఈ ఆత్మకు మనం ఏం కల్పించాలంటే వాక్యమనే రక్షణ కల్పించాలి. ఈ రక్షణ కల్పించినప్పుడు దురాత్మలు కానీ, దెయ్యాలు కానీ, వ్యాధులు కానీ, మన శరీరంలో అనారోగ్యం కానీ ఏవి మన దగ్గరికి రావు. అందుకే యేసుప్రభు ఈ స్వస్థత అనే కార్యములో 13వ అంశంలో దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. గనుక స్వస్థత, మనుషులకి ఎలాగూ స్వస్థత కావాలో, స్వస్థతలు పొందాలంటే మొదట మనం పాపక్రియలను తొలగించుకుంటేనే తప్ప స్వస్థత పడలేమని దేవుని లేఖనం చెప్తుంది. గమనించి ప్రార్థించే మనసును ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతూ కీర్తించబడుచున్న ఓ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడావు. నిజమే ప్రభా, మనుషులు సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నీ వాక్యానికి లోబడాలి. అపవాదికి కాదు లోపట్టం. ఈనాడు ప్రతివారు కూడా దురాత్మకు ఎందుకు లోబడుతున్నారు నాయన? అనేకమైన రీతిలుగా. మరి నాయన, 1 కాదు 2 కాదు, లెక్కలేనన్ని లోకములో దురాత్మ సంబంధమైన క్రియలకు లోబడి తండ్రి దాసోహం అయిపోతున్నారు. కానీ నాయనా, ఒక్కసారి నీ లేఖనముకు లోబడితే తండ్రి మనిషి ఎంత ఆరోగ్యవంతుడో, ఎంత సిరిమంతుడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత వినయవంతుడో, ఎంత గొప్ప ఘనతలను సంపాదించుకుంటాడో నీ లేఖనము చెప్తుంది ప్రభా. దురాత్మ నాయన ఆవరించుకుని తన అవసరాలు తీర్చుకుని నిన్ను నాశనం చేసి నరకానికి ఈడ్చుకెళ్ళిపోతుంది తప్ప రక్షణను మహిమలోకానికి నడిపించదు ప్రభా. కానీ నీ లేఖనము, నీ మాటలు, నీ వాక్యం అయితే మమ్మల్ని రక్షించి, మమ్మల్ని శుద్ధిని చేసి, మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి మేము మరణించిన తర్వాత ప్రభా నీ రాజ్యములోకి ప్రవేశింపచేస్తున్నాయి. అటువంటి మాటలు ప్రతివారు గ్రహించి వినగల శక్తిని, గ్రహింపగల ఆలోచనను కలగజేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, దేవా, ఇదిగో మా దేశమును, మా దేశ ప్రజలను, దేశ నాయకులను, మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను తండ్రి, ఇదిగో ప్రభా, నేల మీద, గాలి మీద, నీటి మీద
పనులు చేయుచున్న వారు, ప్రయాణములు చేయుచున్న వారు కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సులువైన కానుపు తల్లికి బిడ్డ క్షేమమును, అలాగే గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా, అభాగ్యులుగా ఉన్న వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే దేవా, చదువులు చదివి నేను ఇంటర్వ్యూల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అలాగే ఎగ్జాములు రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి మీదను నీ ఆత్మను కుమ్మరించి నీ సన్నిధి కాపుదలతో బలపరచు నడిపించమని నీదేన దాసుడని నేను చేయుచున్న నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమ పొందమని ఆత్మరూపు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మౌనతుడైన మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థన క్షమించము, శోధనకు అక్కీని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసురత్నమే జయము, అపవాదికులం ప్రవేశరత్నమే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికి అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.